దీని పెట్టినా రావదు, దీని పెట్టినా రావదు, దీన్ని పెట్టినా రావదు. ఇదిగా ఎట్ట కలుతాం చూడగా ఇట్లా పెడతంటే కలుతుందా, వీడు పెడితే కలుతుంది. ప్లేట్ డైరెక్ట్ అయింది, అర్థమైందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఈరోజు మన దగ్గరికి 5 HP మోనో బ్లాక్ హై స్పీడ్ మోటార్ వచ్చింది. దీని కంప్లైంట్ వచ్చేసి కస్టమర్ ఫీజులు ఎగిరిపోతాయని తెచ్చినారు. మనం కూడా పైన చూసి మోటార్ కాలిపోయింది అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ టర్న్ ప్లేట్ చూసి మోటార్ అంతా ఓపెన్ చేయగా వైండింగ్ బాగుంది, టర్న్ ప్లేట్ ఒకటే కాలిపోయిందని. దీని అయితే మనం టెస్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూద్దాం ప్రాబ్లం ఏమనేది. వైర్లన్నీ డివైడ్ చేసి చెక్ చేయాలా. చూడండి, ఈ వైర్లు డివైడ్ చేస్తే అంటే ఎట్లా తెగిపోతున్నాయో చూడండి, ఎట్లా కట్ అవుతున్నాయో చూడండి. మొత్తం టర్న్ ప్లేట్ అనేది బర్న్ అయిపోయి మొత్తం ఆడాడ కట్ అయిపోతున్నాయి అన్నమాట వైర్లు. ఇప్పుడు మనం ఈ టర్న్ ప్లేట్ అంతా డివైడ్ చేసి టర్న్ ప్లేట్ పీకేస్తాం, కొత్త టర్న్ ప్లేట్ వెళ్ళాలన్నమాట. ఈ కనెక్షన్లన్నీ చెక్ చేద్దాం, ఏం దీనికి ప్రాబ్లం అనేది తెలుస్తుంది మనకి. స్క్రూలు అయితే ఓపెన్ కావడం లేదు ఫ్రెండ్స్, అస్సలు రావడం లేదు స్క్రూలు. పగలగొడదాం మనం ఇప్పుడు. ఇది టర్న్ ప్లేట్ పగలగొట్టి తీసుకుంటాం. మొత్తం వాటర్ పడి చిల్లి మెక్కిందనమాట ఇది. దీనివల్ల ఇది డైరెక్ట్ అయ్యి మోటార్ ఫీజులు ఎగిరిపోతున్నాయి ఫ్రెండ్. చూడండి ఎట్లా చిల్లి మెక్కిందో మొత్తం. చూసారు కదా ఫ్రెండ్, ఎట్లా కాలిపోయింది మొత్తం. టర్న్ ప్లేట్ మొత్తం కాలిపోయి నల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, మొత్తం పగిలిపోయినాం. చూస్తాం, యాసిడ్ వేసి తీద్దాం. స్క్రూలు రావడం లేదు అవి. ఈ స్క్రూలు తీసేనే అనమాట మనం కొత్త టర్న్ ప్లేట్ బిగించేకి వచ్చేది, లేదంటే ఫిట్టింగ్ కాదనమాట. ఒకటైతే వచ్చేసింది, ఇంకోటి తీద్దాం. ఇదైతే చాలా చిల్లి మెక్కిపోయినా ఫ్రెండ్స్, అస్సలు రావడం లేదు. మీరు కూడా ఇట్లా ఏమైనా అట్లా స్క్రూలు ఉప్పికి రావడం లేదంటే కటింగ్ ప్లేట్తో ట్రై చేయండి. స్కూల్ డ్రైవర్కి అయితే రావు, స్కూల్ డ్రైవర్ స్లిప్ అవుతుంది, కటింగ్ ప్లేట్ అయితే స్లిప్ కాదనమాట. అది వెనక్కి ముందరికి కానీ తీస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బోల్ట్. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో నాకైతే. చూసారు కదా, వెనక్కి ముందరకంటే అంటే ఆటోమేటిక్గా వస్తుంది బోల్ట్. ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈ కాయిల్ ఇక్కడ 3 అక్కడ 3 ఉంటాయన్నమాట వైర్లు. ఇక్కడ 3లో నుంచి ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఏ నంబర్ అనమాట. ఇది A to A కన్యూట్ బాగుంది, వేరే దానికైతే అసలు రావడం లేదు కన్యూట్. ఇక్కడ ఏమంటే ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇక్కడ ఏమో లోపల నుంచి స్పార్క్ అవుతుంది. చూడండి, మీకు కానొస్తుందో లేదో, ఇక్కడ లోపల వైండింగ్ లో స్పార్క్ అవుతుంది. మనం ఓన్లీ టెస్టింగ్ పెడితేనే ఇక్కడ స్పార్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నిదానంగా చూడండి కానొస్తుంది. ఇదో చూడండి ఎట్లా స్పార్క్ అవుతుంది లోపల. చూడండి స్మోక్ గాని వచ్చేస్తుంది బయటికి, మొత్తం స్పార్క్ అయింది అనమాట ఇక్కడ. ఇది ఇప్పుడు మనం ఈ వైండింగ్ టేప్ అంతా తీసేసి లోపల నుంచి చెక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పై నుంచి అయితే మనకి డ్యామేజ్ మాదిరి కానొస్తుంది. ఇది మొత్తం ఆడ కాలుతుంది లోపల. చూడండి స్మోక్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం టేప్ అయితే ఓపెన్ చేసేసినాం మనం. ఇప్పుడు మనం బాడీ చూస్తున్నాం. బాడీకి ఏం లేదు, యా వైర్ కానీ డ్యామేజ్ అని చూపించడం లేదు. మొత్తం చెక్ చేయాలన్నమాట 6 వైర్లు. ఏ వైర్ కైనా డ్యామేజ్ ఉందంటే ఇంకా వైండింగ్ కట్టాల్సిందే. ఇప్పుడు మొత్తం చూద్దాం, స్పార్క్ ఎక్కడ వస్తుందేమో. స్పార్క్ కానీ ఎక్కడ రావడం లేదు, యా కాయిల్కి కానీ స్పార్క్ రావడం లేదు. చూడండి స్పార్క్ ఏం లేదు అసలు. వైండింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏమంటే ఇక్కడ ఈ టేప్ అంతా తీసేసి మనం కొత్త జాయింట్లు తీయాలా. ఈ జాయింట్ అయితే పని చేయవు ఇప్పుడు. చూసారు కదా మొత్తం ఎట్లా అయిపోయినాయి జాయింట్లు ఇవి. ఈ జాయింట్లు అన్ని పీకేసి మనం కొత్త జాయింట్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం కొత్త వైర్ వేస్తాం దీనికి. చూడండి, ఇది 18 గేజ్ అనమాట. ఇది ఈ 18 గేజ్ వైర్ తీసుకొని మనం దీనికి జాయింట్ చేస్తాం. ఇప్పుడు దీనికి జాయింట్ చేసి మనం రీకనెక్షన్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు రీకనెక్షన్ చేసి చూపిస్తాం మీకు ఎలా చేయాలో. ఇట్లా ఒకటి చేసుకుంటూ పోవాలన్నమాట. బాగా నీట్గా టైట్గా పురికి తిప్పి బాగా మళ్ళీ స్లీవ్లు వేసుకోవాలన్నమాట. దీనికి స్లీవ్లు వేస్తేనే కాలకుండా ఉంటుంది, ఒకదానికి ఒకటి బాడీ షార్టేజ్ లేకుండా ఉంటుంది.
ఇట్లా బాగా స్లీవ్లు ఎక్కించుకోవాలన్నమాట. 2-3 స్లీవ్లు వేసుకోవాలా. ఎందుకంటే రీకనెక్షన్ కదా, ఇక్కడ జైంట్స్ ఉంటాయన్నమాట. ఆ జైంట్స్ కాడ ఏమైనా స్పార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఇవి కరెంట్ స్లీవ్లు వస్తాయన్నమాట. ఇవి 2-3 వేసుకోవాలి స్లీవ్లు. చూడండి ఇప్పుడు మనం ఎంత నీట్గా వేసాం స్లీవ్లు. ఇలా నీట్గా వేసుకుంటేనే మనకి వైరింగ్ అనేది ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నీట్గా లావు లేకపోకుండా నీట్గా దాన్ని అదమాలన్నమాట లోపల కట్టకి. చూసారు కదా, ఇట్లా నీట్గా దాని మీద కోటింగ్ ఉంటుందన్నమాట. ఆ కోటింగ్ అనేది బాగా గోకి జాయింట్ చేయాలన్నమాట. ఆ కోటింగ్ ఉంటే దానికి కరెంట్ షాక్ అనేది రాదనమాట. చూసారు కదా, కోటింగ్ ఉంటుంది, ఆ కోటింగ్లో కరెంట్ ఉండదు. ఈ కోటింగ్ తీస్తేనే కరెంట్ షాక్ కొడుతుంది. అది బాగా నీట్గా మనం కోటింగ్ అనేది గీకి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇది కోటింగ్, అది అన్కోటింగ్. చూసారు కదా కోటింగ్ ఎట్లుందో దీనికి. ఆ కోటింగ్ మొత్తం బాగా నీట్గా గోకి మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి చూసారు కదా, ఇట్లా నీట్గా మనం స్లీవ్లు వేసుకొని వైర్లు అయితే జంప్ పెట్టుకోవాలి. చూడండి ఇట్లా నీట్గా కటింగ్ ప్లేట్తో బాగా బిరుకుగా పీగాలన్నమాట. వైర్ నీట్గా టైట్ పీగేలా, లూజ్ కనెక్షన్ ఉండకూడదు. మనం ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసి పారెక్కాలన్నమాట. బాగా టైట్ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో 3 ఫేస్ కరెంట్ వస్తుంది అనమాట. మన సింగిల్ ఫేస్ కరెంట్ కాదు, 3 ఫేస్ కరెంట్ వచ్చేసి మనకి స్పార్క్ అవుతుంది. అందుకు బాగా టైట్గా ఉండాలి, బాగా టైట్ చేయాలి మనం కటింగ్ ప్లేట్తో నీట్గా. చూడండి ఎంత నీట్గా పురి వచ్చిందో. మొత్తం దీనికి జైంట్కి అంత స్లీవ్ వేసుకొని మళ్ళీ లోపల నుంచి ఇంకో స్లీవ్ వేయాలన్నమాట. చూడండి దానికి కొద్దిగా స్లీవ్ వేయాలా, మళ్ళీ ఇంకో స్లీవ్ వేయాలా లోపల నుంచి. చూసారు కదా, ఇట్లా మొత్తం 3 స్లీవ్లు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఒకటి సన్నది, ఒకటి లావుది, ఇంకా ఒకటి లావుది. ఇలా మనం వేసుకోవాలన్నమాట. మనం ఎంత జంపు కావాలో అంత జంపు పెట్టుకోవాలి వైర్. చూసారు ఫ్రెండ్స్, ఇవి మొత్తం జాయింట్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం టర్న్ ప్లేట్ బిగించి మొత్తం కనెక్షన్ చూపిస్తాం. చూడండి మొత్తం మనం నీట్గా అయితే వార్నిష్ చేసి దీనిలోకి అక్కడ 3 ఇక్కడ 3 మొత్తం 6 వైర్లు కానీ జాయింట్ చేసినాం. ఈ కనెక్షన్ దాని మీద మళ్ళీ మనం వార్నిష్ చేసి నీట్గా బాడీకి ఏం రాకపోకుండా కరెంట్ నీట్గా చేయాలన్నమాట పని. ఇప్పుడు మనం దీనిని కానీ బాగా నీట్గా గోకాలన్నమాట. ఆక్సైడ్తో కానీ కత్తిరితో కానీ ఆ కోటింగ్ పోయేంత వరకు బాగా నీట్గా గోకి మనం కనెక్షన్ చేయాలి. కొంతమంది అయితే తెలియక అది గీకోకుండా అట్లే ఫిట్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్. దానికైతే కరెంట్ రాదనమాట, మోటార్ ఆడదు. మనం ఫస్ట్ 3 వైర్లు ఎక్కడైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి ప్లస్ మైనస్ అనేవి ఏంటి ఉండవు. ఫస్ట్ 3 వైర్లు అయితే మనం ఇచ్చేసేలా, దాని తర్వాత ఇవ్వడం మనకు మెయిన్ అనమాట వైర్. అది మీకు చెప్తాను ఎట్లా వేయాలో. మన దగ్గర అయితే బల్బ్ ల్యాంప్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. బల్బ్ ల్యాంప్తోనే దీనికి చెకింగ్ అంతా మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా మనం కట్టేసి దానిని వార్నిష్ వేసేసినాం అనమాట. వార్నిష్ చూసారు కదా, వార్నిష్ ఎంత ఎక్కువ వేస్తే అంత నీట్గా బాడీ మోటార్ లైఫ్ వస్తుంది అన్నమాట. చూడండి 3 వైర్లు అయితే మనం పైన ఫిట్టింగ్ చేసేసినాం. కింద 3 వచ్చేసి మనం టెస్టింగ్ చేస్తూనే బిగియాలి. దీనిలో మీద ఉంటాయన్నమాట U1, V1, W1 అట్లా చెక్ చేస్తాం. చూడండి ఇప్పుడు మనం బల్బ్ ల్యాంప్కి ఫస్ట్ మనం U1 చూద్దాం. ఇది U1, దీనికి U1 యాది ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం సెంటర్లో ఇవ్వాలి, అక్కడ ఉంటుందన్నమాట. అది U1, U2 చూసారు కదా, అది U1, అది U2. ఇది వచ్చేసి V1, ఇది V1 వైర్ అనమాట. లాస్ట్ ఉన్నది ఇది వచ్చేసి V1 U1, ఇది వచ్చేసి V1, ఇది వచ్చేసి W1. దానిలో మీద ఉంటాయన్నమాట అవి నంబర్లు. దానిలో కనెక్షన్ మనం చెక్ చేసి ఆపోజిట్ పడతాయన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్లో ఇవ్వాలి మనం. చూడండి ఇది V2, అది సెంటర్ది V1, ఇది V2.
ఈ లాస్ట్ది W1, ఇక్కడ ఫస్ట్ది W2 చూసారు కదా. ఇది U2 U1, ఇది W1, అది W2, అది V1, అది V2. చూడండి ఇప్పుడు ఏ దానికి కానీ బాడీ షార్ట్ అయితే రావడం లేదు. మనం స్టార్టింగ్ అయితే మొత్తం మన దాంట్లోకి వచ్చేసింది. చూడండి ఇప్పుడు మనం నీట్గా నట్లు బిగిస్తాం. జంపర్లు వేద్దాం. ఇప్పుడు ఇవి మొత్తం ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. మనం ఏ వైర్ కానీ మార్చినా కానీ మోటార్ అయితే కాలిపోతుంది. మొత్తం ఆపోజిట్ ఉంటాయి ఇవి. ఇప్పుడు జంపర్లు ఇస్తాను మనం. ఈ జంపర్లతోనే మనకు మోటార్ ఆడేది. 3 దాంట్లకు 3 జంపర్లు ఇవ్వాలి. ఈ జంపర్లు కానీ ఫుల్ టైట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఈ జంపర్లు కానీ లూజ్ పెట్టకూడదు. ఎక్కడే కానీ పై మోటార్కి మనం కనెక్షన్లో ఎక్కడ లూజ్ పెట్టకూడదు అనమాట. లూజ్ పెడితే కాలే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. మండుతుంది వైర్ మొత్తం మీద. బాగా నీట్గా మనం ఎక్స్ట్రా పార్ట్ లేకుండా నీట్గా పెట్టాలన్నమాట కనెక్షన్. ఎందుకంటే ఇక్కడ 3 ఫేసులు కరెంట్ ఉంటుంది అనమాట. ఏమాత్రం టచ్ చేసినా మనం చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. మనిషికి చనిపోయే అవకాశాలు కానీ చాలా ఉంటాయి దీనివల్ల. ఇప్పుడైతే కనెక్షన్ అయితే అయిపోయింది. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోటార్ గ్యారేజ్ కామెడీ మా ఛానల్లో ఇట్లా టిప్ అండ్ ట్రిప్స్ మొత్తం చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. తెలుగు ఛానల్ మాది. చూసారు కదా, మొత్తం కనెక్షన్ అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇతనే అనమాట మన వైండర్. ఇతని పేరు రఫీ. మా షాప్లో మొత్తం మోటార్లు కట్టేంత ఇతనే అనమాట. పై మోటార్లు కానీ, సబ్బాస్ మోటార్లు కానీ, V4లు కానీ మొత్తం ఈయనే కడతారు. చూసారు కదా ఎంత నీట్గా కనెక్షన్ చేసినారు. దీనివల్ల మనమైతే కస్టమర్కి చాలా సేవ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అమౌంట్ అయితే దీనికి వైండింగ్ చేయాలంటే చాలా ఖర్చు వస్తుంది. మనమైతే రీకనెక్షన్ చేసి మొత్తం మిగిలిచ్చినట్ల కస్టమర్కి అయితే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడైతే మనకి ఏందో ఫ్యాన్ రాసుకున్నట్లుంది. శబ్దం చేస్తుంది మోటార్. ఫ్యాన్ తీసి మళ్ళీ రన్ చేద్దాం మనం. ఇప్పుడు రన్ చేసి చూస్తాం. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఆ ఫ్యాన్ అనేది రాసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.